తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహావిష్కరణ వివాదం ఇంకా కొనసాగుతుంది. దాదాపు వారం రోజులుగా అది ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి విగ్రహం ఏర్పాటు చేశారో దానిపై రగడ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ కొత్తగా ఆ విగ్రహావిష్కరణ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం పైన ప్రభుత్వం దాన్ని తప్పుగా చూస్తుంది. మున్సిపల్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ ఆయన విగ్రహావిష్కరణకు సంబంధించిన దిమ్మెను మొదట కూల్చివేసింది. ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి దశదిన కర్మ రోజు నాడు బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఆందోళన చేసి ప్రైవేట్ స్థలంలో విగ్రహావిష్కరణ చేసుకుంటే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటి, దీనికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు అందరూ కలిసి అక్కడ ఆందోళన చేపట్టి అదే రోజు దశదిన కర్మ రోజే ఎక్కడైతే దిమ్మ కూల్చేశారో అక్కడే పాలాభిషేకం చేసి వాళ్ళ అభిమాన నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఆగస్టు 10వ తారీఖు నాడు విగ్రహం ఏర్పాటు చేస్తే దాదాపు ఈ 5 రోజులుగా అక్కడ పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసి మళ్ళీ విగ్రహం తొలగించకుండా కూడా పోలీసులు ఇన్ని రోజుల వరకు కాపలాగా ఉన్నారు, పహారా వేశారు. అయితే అనూహ్యంగా మాత్రం ఇప్పుడు ఆ విగ్రహావిష్కరణ చేసిన కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ పోలీసు కేసు నమోదు చేసిందంటే మళ్ళీ కానిస్టేబుల్ అంటే నర్సంపేటకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో పాటు శీలం వీరన్న, దుష్వంత్ రెడ్డి, దోనాల రవి, సూరయ్య, సంగనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఇక్కడ వీళ్ళు మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా విగ్రహావిష్కరణ చేశారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఆ విగ్రహాన్ని తొలగిస్తుంటే వీళ్ళు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి కేసు నమోదు చేసి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం దీని విషయానికి వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ స్థలంలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే అక్కడ మున్సిపల్ అధికారులకు సంబంధం ఏంటి అన్నది మొదటి ప్రశ్న. ఎందుకంటే మనం ఉదాహరణ తీసుకున్నప్పుడు ఒక గ్రామంలో కావచ్చు, ఒక మండలంలో కావచ్చు, ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఆ ఇంటి పెద్దకు సంబంధించిన విగ్రహాన్ని కావచ్చు, అక్కడ దాని స్తూపాన్ని కావచ్చు వాళ్ళ సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు మున్సిపల్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళ సొంత భూమిలో చేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు కదా. అదే ఎక్కడన్నా ప్రభుత్వ స్థలంలో కావచ్చు, రోడ్డుకు అడ్డంగా కావచ్చు, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా కావచ్చు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు కంపల్సరీ ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, దాన్ని తొలగించవచ్చు. కానీ ఇక్కడ కూడా సేమ్ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఎక్కడ ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయడం లేదు. కేవలం ఒక మెడికల్ కాలేజ్ సంబంధించి ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో, అక్కడ ప్రైవేట్ స్థలం అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు, అలాంటి స్థలంలో ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని అక్కడ అధికారులు తప్పుపట్టడం ఇది కొంత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే మున్సిపల్ అధికారులు ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుని విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు దీన్ని వ్యతిరేకించే అంత వాళ్ళకు ఆ స్థాయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది పెద్దల నుంచి ఒత్తిడి వస్తుంది తప్ప మున్సిపల్ అధికారులు దానిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే చెప్పాం కదా, ఒక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసినప్పుడు ఆబ్జెక్షన్ ఏముంటుంది, అది ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ స్థలంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా వీళ్ళు ఆ విగ్రహంతో గద్దె తొలగించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు బలవంతంగా అక్కడ పెట్టడంతో పోలీసు పహారా కాచి తీరా 5 రోజుల తర్వాత కేసు పెట్టారు. అయితే ఇన్ని రోజుల వరకు కాపలా కాసిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది, ఎవరి ప్రలోభంతో పెట్టాల్సి వచ్చిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వీళ్ళు కేసు నమోదు చేయాలనుకున్నప్పుడు అదే రోజు ఎప్పుడైతే ఆగస్టు 10 తారీఖు ఉందో 10వ తారీఖు నాడు విగ్రహాలు ఆవిష్కరణ చేసే వెంటనే అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని తొలగించే ప్రయత్నం చేయొచ్చు, లేదా అప్పుడు ఆ రోజు ఎవరైతే విగ్రహావిష్కరణలో పాల్గొన్నారో ఆ నాయకులపై కేసులు పెట్టచ్చు. కానీ అలా జరగలేదు. దాదాపు అంటే 10 తారీఖు అంటే 6 రోజులుగా వస్తుంది. 6 రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళపై కేసులు పెట్టడం అనేది కూడా కొంత అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఒత్తిడి వల్ల పోలీసులు కేసులు పెట్టారా ఏంటి అన్న కొంత సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆలోచించినప్పుడు నిజంగా ఉద్యమకారుడు అని చెప్పేసి గుర్తించింది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ రోజు ఆయన చనిపోయిన రోజు నాడు ఆయన అంత్యక్రియలని ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని చెప్పేసి ఆదేశించింది. సో అలాంటి ఆదేశించినప్పుడు ఒక ప్రభుత్వ ఆదేశించినప్పుడు తెలంగాణ ఉద్యమకారుడికి ఈ స్థాయిలో అవమానం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం అనేది కూడా కొంత అనుమానం తావిస్తుంది నిజంగా. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిని ఇంతలా ఒక చిన్న మున్సిపల్ శాఖ అనేది చిన్న ఒక ఊరు, ఒక మండలంకు సంబంధించి ఒక అధికారులు ఒక తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఉద్యమకారుడిని అవమానిస్తున్నప్పుడు, ఇంత చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా స్పందన రావాలి. అక్కడ మంత్రులు కావచ్చు, స్థానిక మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆ విగ్రహావిష్కరణ చేసుకుంటే వచ్చే నష్టం ఏముంటుంది, ఒక ఉద్యమకారుని గౌరవించుకోవడం తప్ప అన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా స్పందించాల్సి ఉండే, ఆ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వాల్సి ఉండే. ఒకవేళ నిజంగానే అక్కడ పర్మిషన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు ప్రభుత్వమే స్వతహాగా ఇవ్వచ్చు, స్వతహాగా అక్కడ విగ్రహావిష్కరణకు పర్మిషన్ ఇచ్చుకోవచ్చు. కానీ దీన్ని ఇంత రాద్ధాంతం చేయడం, ఇంత వివాదాస్పదం చేయడం అనేది కూడా కొంత అనుమానం తావిస్తుంది. అంటే అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడ ఉన్న స్థానిక లీడర్లకు కావచ్చు, ఆ ప్రభుత్వానికి కావచ్చు ఇష్టం లేకపోవడం వల్లనే ఈ కారణం చేతనే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆరోపణలు అయితే తీవ్రంగా అనిపిస్తుంది. ఇక్కడ స్పష్టంగా కూడా కనిపిస్తుంది, అంటే ఆరోపణలు అన్నప్పటికీ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది
అక్కడ పోలీసులు ఇన్ని రోజుల వరకు పహారా కాయడం, ఇప్పుడు కేసులు పెట్టడం, అక్కడ ప్రభుత్వం ఏమో అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయడం, లాంఛనాలతో చేసి చేతి దుట్టుకుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. నిజంగానే ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అంటే తెలంగాణ అమరవీరుడు, తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం నిజంగానే గుర్తించి గౌరవించాలనుకున్నప్పుడు ప్రభుత్వమే స్వతహాగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ స్థలంలో ఒక మెయిన్ సెంటర్లో ప్రభుత్వ నిధులతో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలి. కానీ అలా జరగలేదు. స్వతహాగా కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, పెద్ద అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీరంతా తమ సొంత డబ్బులతో ఆయన గుర్తుగా, ఆయన సేవల గుర్తుగా, ఉద్యమకారుడి గుర్తుగా వాళ్ళ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ సందేహంగా ఉంది. మరి చూడాలండి. ఇప్పటివరకైతే విగ్రహాన్ని తొలగించినప్పటికీ ఏ రాత్రికైనా తొలగించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆగస్టు 9 తారీఖు నాడు గద్దెని అర్ధరాత్రి వేళ మున్సిపల్ అధికారి వెళ్ళి అప్పుడు గద్దెని కూల్చివేశారు. ఈ రోజు కేసు నమోదు చేశారు. అంటే ఆగస్ట్ 15 ఈ రోజు కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి పోలీసుల పహారాలనే ప్రస్తుతానికి పెద్ద విగ్రహం ఉన్నప్పటికీ ఈ రోజు రాత్రి కానీ రేపటి వరకు కానీ పెద్ద విగ్రహాన్ని కూడా తొలగించే అవకాశం కూడా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు అయితే విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకునే లేదు, మేము అని ఉంటే చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మేము కొట్లాడతాం, ప్రైవేటు స్థలంలో పెట్టినప్పుడు ఈ మున్సిపల్ అధికారుల అనుమతి అవసరం అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఇన్ని రోజుల వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు కేసు పెట్టడం మాత్రం ఒక కొత్త చర్చగా దారితీస్తుంది. సరే చూడాలి, మరి ఈ రాత్రికి మన పెద్ద విగ్రహాన్ని కూడా తొలగించే అవకాశం ఉందా, తొలగిస్తారా, తొలగించారా, దానికి అలాగే భద్రత కల్పిస్తారా, ఓన్లీ కేసుల వరకు ఉంచుతారా ఏందని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది.